బీజేపీ మధ్య బీసీ రిజర్వేషన్ పై పొలిటికల్ వార్ నడుస్తుంటే జీవో నెంబర్ 49 ఉమ్మడి జిల్లాలో మరింత హీట్ పెంచుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తాత్కాలికంగా జీవోని ఆపేసిందని బీజేపీ ఎమ్మెల్యే ఆరోపణలు చేస్తుంటే ఆ జీవో అమలైతే పదవులకు రాజీనామా చేస్తామని అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు సవాల్ విసరడం మరింత రక్తి కట్టిస్తోంది. ఆ జీవోని రెఫరెండంగా చేస్తున్నామన్న బీజేపీ సవాల్ని కాంగ్రెస్ పార్టీ నేతలు స్వీకరిస్తారా? ఆదివాసీలు ఉద్యమ బాట పడితే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? లెట్స్ వాచ్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ జోన్ అగ్గి రాజేస్తోంది. తమని అడవుల నుంచి వెళ్లగొట్టేందుకు ఈ జీవో తీసుకువచ్చారనే ఆగ్రహంతో ధర్నాకు దిగారు అడవి బిడ్డలు. గత ఏడాది మే 25న ఈ జీవో నెంబర్ 49ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని 339 గ్రామాలను అడవి నుంచి వెళ్లగొట్టే కుట్ర జరుగుతోందని ఆదివాసీలు అనుమానిస్తున్నారు. ఈ జీవోతో సామాజికంగా, ఆర్థికంగా, సంస్కృతి పరంగా తమకు అన్యాయం జరుగుతుందని వారు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఉద్యమాన్ని ఉధృతం చేసి ఉమ్మడి జిల్లా ఏజెన్సీ బంద్కి కూడా పిలుపునిచ్చారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ సంఘం నాయకులు ఉద్యమం ఉధృతం కావడంతో ఆ జీవోను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో కొంతమేర శాంతించిన ఆదివాసులు తాత్కాలికంగా కాదు, ఆ జీవోని పూర్తిగా రద్దు చేయాలని మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. తెలంగాణలో బీసీల రిజర్వేషన్పై ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ సమయంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జీవో నెంబర్ 49 మరింత అగ్గి రాజేస్తోంది. కొమురం భీం జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ మధ్య మాటల తూటాలు పేలాయి. కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నెంబర్ 49ని పూర్తిగా రద్దు చేస్తుందని, జీవో కనుక రద్దు కాకపోతే తాను పదవికి రాజీనామా చేస్తానన్నారు దండే విఠల్. మరోవైపు మాజీ ఎంపీ సోయం బాపురావు ఈ జీవోని కేంద్ర ప్రభుత్వం 2016లో తీసుకువచ్చిందని చెబుతున్నారు. అప్పట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న కోవ లక్ష్మి, అప్పట్లో ఆ పార్టీ ఎంపీగా ఉన్న గడ్డం నగేష్ అంగీకారం తెలిపారని బాంబు పేల్చారు. రాష్ట్రానికి నిధులు సాధించేందుకు అప్పుడు కేంద్రం తెచ్చిన జీవోని ఆహ్వానించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే రాజకీయం చేయొద్దని ఆయన వార్నింగ్ ఇచ్చినంత పనిచేశారు. జీవో నెంబర్ 49కి సంబంధించి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తోందని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ సమయంలో సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తే దానికి కేంద్రానికి సంబంధమేంటని ప్రశ్నిస్తున్నారు పాల్వాయి. స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్నాయనే ఆ జీవోని తాత్కాలికంగా ఆపేశారంటూ బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలతో రాజకీయ సెగ మరింత పెరిగింది. స్థానిక ఎన్నికల్లో అదే జీవోని రెఫరెండంగా తీసుకుని పోదామా, మీరు సిద్ధమా అని సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే సవాల్ విసిరారు. దీంతో కొమురం భీం జిల్లాలో ఆ జీవో చుట్టూ రాజకీయ రగడ మొదలైంది. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ము కాసేందుకే ఈ జీవో తీసుకువచ్చిందని బీఆర్ఎస్ నేతల ఆరోపణలు చేస్తున్నారు. జల్ జంగిల్ జమీన్ అంటూ ఆదివాసీ హక్కుల కోసం పోరాటం చేసిన కొమురం భీం పేరుతో ఏర్పాటైన జిల్లాలోనే ఆ జీవోను అమలు చేసి ఆదివాసీలకు అన్యాయం చేయాలని చూస్తే తాము ఊరుకునేది లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి స్వరం పెంచారు. ఈ జీవో కనుక అమలైతే తెలంగాణలోని 33 జిల్లాలలో కొమురం భీం, ములుగు, భద్రాద్రి జిల్లాలు కనుమరుగవ్వడం ఖాయమని, 10 నియోజకవర్గాలు సైతం కనుమరుగవుతాయని లెఫ్ట్ పార్టీల నేతలంటున్నారు. అందుకు ఈ జీవోని పూర్తిగా రద్దు చేయాలని ఆదివాసులు సైతం మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడానికి రాజకీయ పార్టీలు పన్నుతోన్న ఎత్తుగడల్లో కీలకంగా మారిపోయింది 49 జీవో. బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ విసిరిన సవాల్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వీకరిస్తారా, లేదంటే స్థానిక ఎన్నికల సమయానికి ఆ జీవోపై కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అడుగులు వేస్తుందో చూడాలి. ఇప్పటికైనా ఆ జీవోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపసంహరించుకుంటాయా, లేదంటే కొమురం భీం స్ఫూర్తితో ఆదివాసీలు పిడికిలెత్తితే పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి మరి.